ఓం నమః శివాయ. కంచిత్కాలముమామహేష భవతః పాదారవిందార్చనైః కంచిధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ స ముక్తః ఖలు. ఆ మహేశ్వరుడి యొక్క కదా కంచిత్కాల ఉమామహేష భవతః పాదారవిందార్చనై, ఆ పరమేశ్వరుడు యొక్క పాదాలని అర్చించడంలో ఎవరైతే కొంతకాలమైనా గడుపుతారో, అదేవిధంగా ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానంలో, ఆ పరమేశ్వరుడి యొక్క సమాధిలో ఎవరైతే కాసేపైనా గడుపుతారో, కాసేపు నమస్కారం చేయటంలో, కాసేపు ఆ పరమశివుడి యొక్క లీలా వినోదాన్ని గురించి, కథల్ని గురించి ఆకర్ణిస్తారో, అదేవిధంగా మరి కంచిదవేక్షణేశ్చనుతిభి మాటిమాటికి ఆయన నమస్కారం చేస్తూ ఆయన రూపాన్ని చూడాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉంటారు కదా. యః ప్రాప్నోతి ముదా, ఇలాంటి కర్మలన్నీ చేస్తూ ఆ పరమేశ్వరుడి యందే సదా సర్వదా నిమగ్నమై ఉంటారు. అటువంటి వాడు స్వయంగా జీవన్ముక్తుడే అని శ్రీ జగద్గురు శంకరాచార్యులు వారు శివానంద లహరి స్తోత్రంలో చెప్తారు.